ఈరోజు శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామి గారి కార్యక్రమంలోచే మరి సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ ఉద్ఘాటన మహోత్సవం మరి విశ్వాసనామ సంవత్సరం సందర్భంగా ఈ సంస్థ కూడా 10 కాలాల పాటు విశ్వాసంగా నమ్మకంగా ఇతర బ్రాహ్మణ పెద్దల సహకారం ఆశీర్వాదం పొందాలని చెప్పేసి మరి భగవంతుని కోరుతూ స్వామిని ప్రార్థిస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కింద కూర్చున్న పెద్దలందరికీ, ఎందుకంటే కొందరిని పిలిచిండ్రు చైర్స్ మీద, కొందరిని అందరు కూడా మీరు ఎలిజిబుల్ ఫర్ సీట్ ఆక్యుపై ర్యాష్లో కూర్చునే ప్రముఖులందరూ వచ్చిండ్రు. ఎందుకంటే ఇది పెద్దలు విజయ్ గారు మరి జాల్ నరసింహరావు గారు పెద్దలందరి సహకారంతో మనందరి సహకారంతో ఒక కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మరి మనం ఎప్పుడు కూడా మాట్లాడు ఒకటి, ఏ సంఘంకు అయినా ఎవరైనా కూడా మేము మాట్లాడేది రామచంద్రరావు గారు కానీ వాణిదేవ్ గారు కానీ మా ఎస్వీరావు గారు కానీ ప్రభాకర్ అన్న కానీ మాట్లాడేది ఒకటే, ఐక్యత అంటాం మనం. పోంగనే ఐక్యత లేదు కదా, ఐక్యత ఉన్న అందుకే ఇందరం మంది వచ్చాం మనం. కానీ ఐక్యత అవసరం ఉన్నప్పుడు రావటం లేదు, అది మనం కొద్దిగా గమనించాలి. ఎందుకంటే మనకు సహజంగా వచ్చే క్వాలిటీసు హింస ఉండవద్దు, మనకెందుకు ఆ విషయము, మూడవది అంటే మనం జోక్యం చేసుకోవడం అన్న ఒక వీక్నెస్ ఉన్నది ఒకటి. అవసరం ఉన్నప్పుడు పరశురాముడు ప్రీతి కూడా బలంగా ఆవేశం వస్తుంది. ఆవేశంతో కొద్దిగా ఈగో కూడా ఉన్నది అందరికీ, చాలామందికి. ఎందుకంటే తరతరాల నుంచి వచ్చిన తత్వం కనుక ఆ ఈగో అన్నది ఒకటి దయచేసి అందరూ కూడా తీసేసుకోవాలి. ఒకటి. 2, దీంట్లో మన శాఖలు ఎన్నో ఉన్నాయి. మరి పెద్దలు మన్నించాలి, స్వామివారు మన్నించాలి, మధ్వలు, నియోగులు, స్మార్తులు, వైష్ణవులు, రాజస్థాన్ బ్రాహ్మణులు, మార్వాడి బ్రాహ్మణులు. నేనేమంటా అంటే ఓకే, మనము సంఘం చూస్తున్నాం, జీవన ప్రమాణాలు చూస్తున్నాం. మరి బ్రాహ్మణుల్లో ఉన్న ఇతర శాఖల్లో కన్నా వేరే కులాలకి ఇచ్చడం తప్పు ఎక్కువ చూస్తున్నాం కదా. వేరే కులస్తులతోటి లేచిపోవటమో లేకపోతే ఇబ్బందులతో ఆర్థికంగా, అంతకన్నా ఎక్కువ ఈ శాఖలన్నీ కలిస్తే ఈ సంఘటితంగా మన సమాజం బలపడుతుంది. ఎందుకంటే ఇది ఏది రోజైనా కూడా సంఘం కానీ సమాజం కానీ బ్రాహ్మణత్వం కానీ బలపడాలంటే ఖచ్చితంగా రాజకీయంగా మన అందరూ ఐక్యతగా ఉండాలి. ఉదాహరణకు మల్కాజ్గిరిలో 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది ఉంటారు. తమిళ్ బ్రాహ్మణ్స్ కానీ, కన్నడ బ్రాహ్మణ్స్ కానీ, ఆంధ్ర తెలంగాణ బ్రాహ్మణ్స్ కానీ. కానీ రామచంద్రరావు గారికి ఓటే లేదు. అంటే హౌ ఇట్ షోస్ ద వీక్నెస్. నేను వేరే విధంగా క్రిటిసైజ్ చేస్తే రాజకీయాలు తీసుకోవచ్చలేను కనుక అందరూ మన ఓట్లను వాడుకుంటారు. ఇప్పుడు పెద్దలు గోపాల్ గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ, మరి అదేవిధంగా అందరూ కూడా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా చీఫ్ సెక్రటరీ కానీ ప్లానింగ్ సెక్రటరీ కానీ పెట్టుకునేది మన వాళ్ళనే. ఎందుకంటే నిశ్చితంగా ఉంటాము, నిర్భయంగా ఉంటాము. అదే ఐపీఎస్ అరవిందరావు గారు ఉండే కరప్షన్ ఉండదు, అన్నీ సక్రమంగా చేస్తాం. 6 కానీ 7 కానీ పని ఇబ్బంది లేకుండా చేస్తాం. కనుక అధికారంకు మనకు పనికిరాం కానీ అధికారులుగా పనికి వస్తారు మనల్ని అందరూ. కనుక అధికారులుగా ఇప్పుడు బ్రాహ్మణ పరిషత్ ఉండే అంతకుముందు, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. జ్వాల గారు ఉండి మరి మాకేం అవసరం ఉన్నా కూడా జ్వాల గారు చెప్తుంటే మీ జ్వాల క్లియర్ చేస్తుండే కొన్ని ఇష్యూస్ అన్నీ, సంఘటన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అట్లనే ఏంటంటే మన వాళ్ళు మనల్ని ఫస్ట్ ఎలివేట్ చేసుకోవాలి. మనమే మన సొసైటీలో ఏమున్నదంటే, సపోజ్ అనవద్దు, తప్పనుకోవద్దు, గోపాల్ గారు మంచి ఆఫీసర్ అని అంటా అనుకో, ఏ గోపాల్ ఏంటండి, గోపాల్ గారిని ఇంకా మంచి ఆఫీసర్ ఉన్నాండి అంటారు. మనమే, వేరే వాళ్ళు కాదు. నేను పొలిటీషియన్ ఇద్దరిని వాడుకుంటా, మీరు చెప్పిన సార్ని వాడుకుంటా, ఇంకొకరిని వాడుకుంటా. ఓహో వీళ్ళిద్దరు పడదు కదా, ఇద్దరిని వాడుకొని నా అవకాశాన్ని నేను తీసేసుకుంటా. అది వేరే కులస్తులు లేదు. వేరే కులస్తులు ఏదున్నా కూడా క్యాండిడేట్ పెడితే అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు, అక్కడ ఉన్న క్యాండిడేట్కు షాలో కప్తారు, సన్మానం చేస్తారు, వాళ్ళు కోరికలు అడుగుతారు. అడిగినాక వాళ్ళు గెలిచిన తర్వాత అదే స్ఫూర్తి ఉంటుంది. మన వాళ్ళు మీటింగ్ పెడితే వానికన్నా ముందే మన వాళ్ళు మీటింగ్ పెడతారు, ఫోటోలు చూసుకుంటారు. మేము అందరం వేసాం సార్ ఒక తాట అంటారు. వేసినాక వీడు కూడా 5 సంవత్సరాలు వాడు గలవాడు. అదే మనం అట్లా ఉంటాం. మళ్ళీ మనం అదే మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు, మాకు కమ్యూనిటీ రాలేదు అన్న ఈ ఇష్యూస్ అన్నీ కూడా కంటిన్యూ అవుతుంటాయి. కనుక మనం కూడా బ్లాక్మెయిల్ చెయ్యాలి. ఒకటి, మైక్ ఆఫ్ చేస్తావా, అది ఆఫ్ చేయి. 2 ఆఫ్ చేయరు బాబు ఎందుకు. 2, బ్రాహ్మడు ఎక్కడ నిల్చున్నా, కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఉన్నా కూడా ఏ పార్టీ అయినా బ్రాహ్మడికే వేయాలి ఓటు. మీ తిరిగినాతికి రాకుండా వేయాలి. అట్లా వేస్తే ఏంటంటే కనీసం 2వ స్థానమో 3వ స్థానమో వస్తుంది.
మినిమం నువ్వు దొంగతనంగా వేసుకో, ఎట్లనే వేసుకో, తిరగక అవసరం లేదు. మన ఓటు మనం వేసుకుంటే గెలవకున్నా కూడా సెకండ్ స్టేజ్ వస్తే సెకండ్ స్టేజ్ అన్న పొలిటికల్ పార్టీ పిలుస్తుంది, అరే ఈయన వస్తే బలం ఉంటాడు అంటే దాని ద్వారా మనకు అవకాశాలు వస్తాయి. ఎందుకంటే పొలిటికల్గా ఈరోజు తక్కువ అవుతున్నారు. గతంలో 24-25 మంది సరికి నరసింహరావు గారు ఉన్నప్పుడు 24 మంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు రోను మరి మన శ్రీపాదరావు గారి అబ్బాయి దుద్దిల్ల మన శ్రీధర్ బాబు గారు, శ్రీపాదరావు గారు పుణ్యమా అని చెప్పి కంటిన్యూ అవుతున్నాడు, లెగసీ కంటిన్యూ అవుతుంది. అట్లే గతంలో ద్రోణరాజు శ్రీనివాస్ గారు ఉండే, ద్రోణరాజు సత్యనారాయణ పేరు మీద. ఇప్పుడు అక్కడ మల్లాది విష్ణు పోయిండు, తర్వాత డిప్యూటీ స్పీకర్ ఉండి ఆమె 9 పోయిండు. మేమేదో కింద మీద పడి 200 కుటుంబాలు ఉన్నా సోన్లో 200 కుటుంబాలు ఉంటాయి. గోపాల్ గారు సార్ తెలుసు, మన కలెక్టర్ పనిచేసినప్పుడు. ఆ 200 కుటుంబాల్లో ఈ 9 కూడా ఉండరు, అక్కడ అందరు హైదరాబాద్లో ఉంటారు, ఓటుకి ఎవరు రారు. అయినా కష్టపడి పైకి వచ్చాక కాపాడుకున్నాం. కనుక ఫస్ట్ మనం సంఘటితంగా అందరూ ఒకటి ఉండాలి. ఈ ఉపశాఖలు శాఖలు దయచేసి మర్చిపోయి సంఘటితంగా ఉండి, మరి సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ ఏదైతే ఏదో కార్యక్రమం పెట్టిందో అకాడమిక్ ఇష్యూలో కానీ, సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు వేద పాఠశాల కానీ తప్పకుండా మొన్ననే మరి శ్రీధర్ బాబు గారు, బట్టి కుమార్ గారు 100 కోట్లలో 35 కోట్లు నిన్న ఇచ్చారు కనుక ఇంకా 100 కోట్లు ఇంకా 2 monthsలో ఇస్తాను కనుక మరి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కూడా గతంలో జాల గారు తెలుసు, మన దాంట్లో ఐఏఎస్లు తక్కువ అవుతున్నారు, ఐపీఎస్లు తక్కువ అవుతున్నారు, గ్రూప్ 1 ఆఫ్ తక్కువ అవుతున్నారు ఆ కాంపిటీషన్ వల్ల కానీ రిజర్వేషన్ వల్ల కానీ. కనుక దానికున్ను తప్పకుండా బ్రాహ్మణ పరిషత్కు లింక్ చేస్తే ఆ స్కాలర్షిప్ తప్పకుండా మనకి ఇప్పించడానికి నేను తప్పకుండా కృషి చేస్తా. ఎందుకంటే 4 ఏళ్ళు ఉంటాం కనుక పవర్ లోపల ఇబ్బంది ఏమి ఉండదు. రామచంద్రరావు సార్ కూడా సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్గా, ఆల్టీ అబ్జెక్షన్ ఉండదు. గతంలో 7,000 మందికి 20 లక్షల రూపాయలు చొప్పున విదేశ విద్యా విధానం కింద మరి దర్శన్ శర్మగా అందరం ఉన్నప్పుడు ఇప్పించాం. అదేవిధంగా 12,000 మందికి మన అంటున్న పూజారి భార్యలకు కానీ 3 నుంచి 5 లక్షల సబ్సిడీ ఇప్పించాం. అదే ఒరవడి కంటిన్యూ కావాలి, ఎడ్యుకేషన్ ఇంకెక్కువ కావాలి. స్టేట్లో కానీ ఇంకా బయట ఎక్కడ చదువుకున్నా మన పేద విద్యార్థుల కొరకు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏ కార్యక్రమం తీసుకున్నా మేమందరం వెంట ఉంటాం. దీనికి టీబీఎస్పీ అనుబంధంగా చేస్తే మనకు ఈజీ అవుతుంది. వాడు 20 లక్షలు ఇస్తే మనం ఒక 3-4 లక్షలు వెళ్ళిపోవచ్చు. ఆ దిశగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. మరి మా విజయ్ గారు కానీ, మా జ్వాల గారు కానీ, పెద్దలందరూ కానీ ఏ కార్యక్రమం చేపట్టినా తప్పకుండా మా వంతుని తప్పకుండా భాగస్వామ్యం ఉంటా, ఇన్వాల్వ్ అవుతా అని చెప్పి మనవి చేస్తూ అందరికీ విశ్వాసనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం ఇంతకు రెట్టిందగా మరి మన కార్యక్రమాలు ఉండాలి. విజయ గాథలు మా ఇదే దర్శన్ శర్మ మైక్లో గట్టిగా మాట్లాడని చెప్పి స్వామి గారికి మరొకసారి ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారికి. ఇప్పుడు విఖ్యాత ఆర్థికవేత్త శ్రీ ఎస్వి రావు గారు, తర్వాత ప్రభాకర్ రావు గారు ఒక్కొక్క నిమిషం క్లుప్త సుందరంగా, ఎందుకంటే స్వామివారు 4:30కే వెళ్ళాలన్నారు, ఇంకొక 5 నిమిషాలు ప్రార్థన చేశాను కనుక తొందరగా ముగిద్దాం.